సెప్టెంబర్ మాసం 2వ తేదీ పునీత విలియం రోజ్కిల్డే పీఠాధిపతి మత సాక్షి. పునీత విలియం రోజ్కిల్డే గారు ఇంగ్లాండ్ దేశ రాజు ఆస్థాన గురువులుగా పనిచేస్తూ రాజుతో పాటు రాజ్యాన్ని సందర్శించి ఆ రాజ్య ప్రజల ఆత్మీయ దుస్థితిని, మూఢనమ్మకాలను చూసి బాధతో అక్కడే ప్రజల మధ్య నివసిస్తూ సృష్టి వస్తువుల పూజమాని సృష్టికర్తను పూజింప నేర్పించి సువార్తా పరిచర్య ద్వారా ప్రజల్లో గుణాత్మకమైన మార్పు కొనివచ్చి ఎందరో కఠినాత్ముల మనోపరివర్తనకు కారకుడై మేత్రాణులుగా నియమించబడ్డారు. క్రైస్తవత్వం విస్తరిస్తున్న ఆ రోజుల్లో ఆ దేశరాజు అన్యాయంగా కొందరు అమాయకుల్ని గుడి ప్రాంగణములో చంపి రక్తసిక్త హస్తాలతో గుడిలోకి ప్రవేశిస్తూ ఉండగా ఈ పునీతుడు అడ్డుపడి రాజు పాపాన్ని తీవ్రంగా ఖండించగా రాజు మనస్సు మారి ప్రభువు శరణు పొంది వీరికి మంచి మిత్రుడు అయ్యాడు. వీరిరువురు కలిసి శాంతియుతంగా రాజ్యపాలన చేస్తూ దేవాలయాలను నిర్మించి ప్రజల్లో ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడ్డారు. రాజు వృద్ధాప్యంలో కన్నుమూయగా వీరి మృతదేహాన్ని ఆశీర్వదిస్తూ ఈ పునీతుడు కూడా గుడిలోనే తుదిశ్వాస విడిచి ఇరువురి మృతదేహాలను ఒకే సమాధిలో భద్రపరిచారు. పునీత విలియం రోజ్కిల్డే గారా